వెల్కమ్ టు సత్య న్యూస్. నేను స్రవంతి. ముందుగా హెడ్లైన్స్. మోంతా తుఫాన్ పట్ల అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్, ఎస్పీ అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశం. క్రమశిక్షణ గల కార్యకర్తగా కాంగ్రెస్ పార్టీలో ఉంటాను అన్న మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. మూసీ నదిపై భీమారంలో లెవెల్ బ్రిడ్జ్ వద్ద నీటి ప్రవాహ పరిస్థితులను పరిశీలించిన ఎస్పీ నరసింహ. తుఫాన్ కారణంగా నేలమట్టమైన ఇల్లు. ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ యాదాద్రి దేవస్థాన ఉద్యోగి. పోలీస్ సమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో సైకిల్ ర్యాలీలో పాల్గొన్న ఎస్పీ శరత్చంద్ర పవార్. పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా రక్తదాన శిబిరం. మోంతా తుఫాన్ బీభత్సానికి నష్టపోయిన రైతులకు న్యాయం చేయాలని నాంపల్లి చంద్రమౌళి డిమాండ్. పేద విద్యార్థులకు అండగా నిలుస్తున్న పటేల్ రమేష్ రెడ్డి. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. మోంతా తుఫాన్ పట్ల అప్రమత్తంగా ఉండాలని, ప్రాణ, పశు, ఆస్తి నష్టం వంటివి జరగకుండా చూడాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నల్గొండ జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన హైదరాబాద్ నుండి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఇతర ఉన్నతాధికారులతో కలిసి రాష్ట్రంలోని మంత్రులు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, జిల్లా అధికారులతో తుఫాను ప్రభావంపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మోంతా తుఫాన్ పట్ల అప్రమత్తంగా ఉండాలని, ప్రాణ, పశు, ఆస్తి నష్టం వంటివి జరగకుండా చూడాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నల్గొండ జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, అధికారులను ఆదేశించారు. గురువారమైన హైదరాబాద్ నుండి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఇతర ఉన్నత అధికారులతో కలిసి రాష్ట్రంలోని మంత్రులు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, జిల్లా అధికారులతో తుఫాన్ ప్రభావంపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 16 జిల్లాలపై తుఫాను ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీనిపై ముందస్తు చర్యలు తీసుకున్నా ఇది వరి కోతల కాలం అయినందున అనుకోని ఉపద్రవం రైతులకు ఆవేదన మిగులుస్తోంది. అధికారులు అప్రమత్తంగా ఉండాలి. అందరి సెలవులు రద్దు చేసి క్షేత్రస్థాయిలో పర్యటించేలా చూడాలని కలెక్టర్లకు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. అధికారులతో సమన్వయం చేసుకుని ఉమ్మడి జిల్లాల మంత్రులు, కలెక్టర్లను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని, జిల్లా కలెక్టర్లు ఎప్పటికప్పుడు సమాచారాన్ని సంబంధిత జిల్లా ఇన్ఛార్జ్ మంత్రికి తెలపాలి. వాగులు పొంగి పొర్లుతున్న నేపథ్యంలో స్థానిక ప్రజలను అప్రమత్తం చేసి ప్రమాదాలు జరగకుండా చూడాలి. ప్రాజెక్టుల ఇన్ఫ్లో, అవుట్ఫ్లో ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి. ముందు జాగ్రత్త చర్యగా అన్ని ప్రాజెక్టుల ఇంజనీరింగ్ అధికారులు ప్రాజెక్టుల వద్ద అందుబాటులో ఉంటూ ప్రాజెక్టులలో కొద్ది మొత్తంలో ఖాళీగా ఉంచుకోవాలి. పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలి. క్షేత్రస్థాయిలో పర్యటించి ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండాలని తెలుపుతూ వారిని ఆదుకునే ప్రయత్నం చేయాలి. ప్రజలను ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు ఇన్ఛార్జీలను నియమించాలి. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నల్లమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర రోడ్లు, భవనాల, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రెవెన్యూ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అటవీ శాఖ మంత్రి కొండ సురేఖ తదితరులు మాట్లాడారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్, రెవెన్యూ అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్, సంబంధిత శాఖల జిల్లా అధికారులు ఈ వీడియో కాన్ఫరెన్స్కు హాజరయ్యారు. పార్టీ మారుతున్నానని అటు బీఆర్ఎస్ వాళ్ళు, కొందరు సొంత పార్టీ వాళ్ళు నాపై కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని, ప్రజలు ఎవరు ప్రచారాలను నమ్మొద్దని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో నిండిన లక్కారం, చౌటుప్పల్ చెరువులలో అలుగుపోస్తున్న చెరువులను పరిశీలించి కాలనీలను కాపాడేందుకు అధికారులతో ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టారు. పార్టీ మారుతున్నానని అంటూ బీఆర్ఎస్ వాళ్ళు, కొందరు సొంత పార్టీ వాళ్ళు నాపై కావాలని
దుష్ప్రచారం చేస్తున్నారని ప్రజలు ఎవరు ప్రచారాలను నమ్మొద్దని మున్గోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో నిండిన లకారం, చౌటుప్పల్ చెరువులలో అలుగుపోస్తున్న చెరువులను పరిశీలించి కాలనీవాసులను కాపాడేందుకు అధికారులతో ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టారు. చౌటుప్పల్ మున్సిపాలిటీ అభివృద్ధికి 500 కోట్ల రూపాయలతో ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. రాజకీయంగా నన్ను ముందల పెట్టి నాపై గిట్టని వారు అన్ని తప్పుడు వార్తలు క్రియేట్ చేస్తున్నారని అన్నారు. నేను పొలిటికల్గా నిర్ణయం తీసుకుంటే నేనే ప్రెస్ మీట్ పెట్టి చెప్తానని, మంత్రివర్గ నిర్ణయం అనేది అధిష్టానం నిర్ణయం తీసుకునేది, అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి ఉంటానని తెలిపాడు. అప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా, క్రమశిక్షణ గల కార్యకర్తగా రాహుల్ గాంధీ నాయకత్వంలో పార్టీ కోసం పనిచేస్తాను. జారుతున్నాను అదే అంటున్నా. అన్నా పులి పులి అన్నా మీకు కొంచెం ఇంకా జరూరీ ప్లీజ్. ప్రజల రక్షణలో పోలీసు అనుక్షణం అప్రమత్తంగా పనిచేస్తున్నారని జిల్లా ఎస్పీ నరసింహ అన్నారు. వర్షాల దృష్ట్యా మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తున్నందున గురువారం సూర్యాపేట రూరల్ పరిధి వెదిరివాడిగూడెం వద్ద మూసీ నదిపై భీమారంలో లెవెల్ బ్రిడ్జి వద్ద నీటి ప్రవాహం పరిస్థితిని ఎస్పీ నరసింహ పరిశీలించారు. వర్షాల సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధిక వర్షాల వల్ల చెరువులు, నదులు, కుంటలు నిండి ప్రమాదకర రీతిలో ఉన్నాయని, వాటిలోకి ఎవరూ దిగవద్దని ఎస్పీ ఈ సందర్భంగా కోరారు. ప్రజల రక్షణలో పోలీసు అనుక్షణం అప్రమత్తంగా పనిచేస్తున్నారని జిల్లా ఎస్పీ నరసింహ అన్నారు. వర్షాల దృష్ట్యా మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తున్నందున గురువారం సూర్యాపేట రూరల్ పరిధి వెదిరివారిగూడెం వద్ద మూసీ నదిపై భీమారంలో లెవెల్ బ్రిడ్జి వద్ద నీటి ప్రవాహ పరిస్థితిని ఎస్పీ కె నరసింహ పరిశీలించారు. వర్షాల సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధిక వర్షాల వల్ల చెరువులు, నదులు, కుంటలు నిండి ప్రమాదకర రీతిలో ఉన్నాయని, వాటిలోకి ఎవరూ దిగవద్దని ఎస్పీ ఈ సందర్భంగా కోరారు. తుఫాను ప్రభావంతో 2 రోజులుగా విస్తారంగా కురిసిన వర్షాల దృష్ట్యా అతను చెరువులు, కుంటలు నీటితో నిండి ఉండి ప్రమాదకర స్థితిలో ప్రవహిస్తున్నాయని, దీనిపై జిల్లా పోలీస్ శాఖ అప్రమత్తమై ప్రమాదకరంగా ఉన్న స్థలాల వద్ద భద్రతా చర్యలు తీసుకోవడం, పోలీస్ పికెట్స్ ఏర్పాటు చేయడం, నీటి ప్రవాహంలోకి ఎవరు వెళ్లకుండా రోడ్లపై బారిగేట్లు, వాహనాలు అడ్డుగా పెట్టడం జరిగింది. అలాగే రోడ్లపై విరిగిపడిన చెట్లను తొలగించడం, నీటి ప్రవాహంలో చిక్కుకున్న వాహనాలను తీయడం, ప్రమాదంలో ఉన్న ప్రజలను కాపాడడం జరిగిందని, అలాగే తెగిపోయిన రోడ్లను సంబంధిత అధికారులతో కలిసి మరమ్మతులు చేయించడం జరిగిందని తెలిపారు. జిల్లా పోలీస్ శాఖ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ ప్రజా రక్షణలో నిరంతరం కృషి చేస్తుందని అన్నారు. అత్యవసర పరిస్థితుల్లో సేవలు రద్దు చేసి సిబ్బందిని అందుబాటులో ఉంచామని ఎస్పీ అన్నారు. ఎస్పీ వెంట రాజశేఖర్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రామారావు, బాలు నాయక్ సిబ్బంది ఉన్నారు.
మోంతా తుఫాన్ కారణంగా భారీగా కురిసిన వర్షాలతో నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం పెద్ద అడిసర్లపల్లి మండలం అజ్మాపూర్ గ్రామ రైతులకు గొర్రెల కాపరులకు తీవ్ర నష్టం వాటిల్లిందని గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా చేతికి వచ్చిన పత్తి వరి పంటల నష్టాల నుండి రైతులు తేరుకునే సమయంలోనే మోంతా తుఫాన్ రైతుల బతుకులు ఛిద్రం చేసింది. మోంతా తుఫాన్ కారణంగా భారీగా కురిసిన వర్షాలతో నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం పెద్ద అడిసర్లపల్లి మండలం అజ్మాపూర్ గ్రామ రైతులకు గొర్రెల కాపరులకు తీవ్ర నష్టం వాటిల్లింది. గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా చేతికి వచ్చిన పత్తి వరి పంటల నష్టాల నుండి రైతులు తేరుకునే సమయంలోనే మోంతా తుఫాన్ రైతుల బ్రతుకులు ఛిద్రం చేసింది. కంబాలపల్లి ఎల్లయ్య గొర్రెలు ప్రమాదకరమైన విపత్తు వలన పెద్ద సంఖ్యలో చనిపోయి మరికొన్ని గొర్రెలు ప్రాణాపాయ స్థితిలో ఉండటం గ్రామంలో విషాదకరమైన సంఘటనలు చోటు చేసుకున్నాయి. అంతేకాకుండా రిటైర్డ్ టీచర్ వీరమల్ల లక్ష్మయ్య ఇల్లు వర్షపు నీరు చేరి వెనుక వైపు కూలిపోయింది. దాంతో ఆ కుటుంబం రోడ్డు పాలైంది. ఈ విషయమై కుటుంబ సభ్యులు రెవెన్యూ అధికారులకు విజ్ఞప్తి చేస్తూ తమకు న్యాయం చేయాలని కోరారు. ఏసీబీ వలలో చిక్కాడు యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ఈఈ ఇన్ఛార్జ్ ఎస్ఈ రామారావు. హైదరాబాద్లోని మేడిపల్లిలో 1,90,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు. వారం రోజుల క్రితం దేవాదాయ ధర్మాదాయ శాఖ ఎస్సీగా బాధ్యతలు స్వీకరించారు రామారావు. యాదగిరిగుట్టలో లడ్డూ కౌంటర్ల టెండర్ ద్వారా మిషనరీ సప్లై చేసిన కాంట్రాక్టర్ వద్ద మిషనరీ ఖరీదు 11,50,000 ఆ బిల్లు ఇప్పించడానికి 20% కమిషన్ అడిగాడు రామారావు. ఏసీబీ వలలో చిక్కాడు యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ఈఈ ఇన్ఛార్జ్ ఎస్ఈ రామారావు. హైదరాబాద్లోని మేడిపల్లిలో 1,90,000 లంచం తీసుకుంటూ ఏసీపీకి పట్టుబడ్డాడు. వారం రోజుల క్రితం దేవాదాయ ధర్మాదాయ శాఖ ఎస్ఈగా బాధ్యతలు స్వీకరించారు రామారావు. యాదగిరిగుట్టలో లడ్డూ కౌంటర్ల టెండర్ ద్వారా మిషనరీ సప్లై చేసిన కాంట్రాక్టర్ వద్ద మిషనరీ ఖరీదు 11,50,000 ఆ బిల్లులు ఇప్పించడానికి 20% కమిషన్ అడిగాడు రామారావు. ఇద్దరి మధ్యలో 1,90,000 రూపాయలకు ఒప్పందం కుదిరింది. కాంట్రాక్టర్ ఏసీబీ వాళ్ళని కలవడంతో నిఘా పెట్టాడు. నల్గొండ ఏసీబీ అధికారులు రామారావు ఆడియో కాల్స్ డేటాను సేకరించి మేడిపల్లిలో నిన్న సాయంత్రం 1,90,000 రూపాయలు ఇస్తుండగా పట్టుకున్నారు. ఏసీబీ అధికారులు రామారావుకు సంబంధించిన యాదగిరిగుట్ట దేవస్థానంలో కూడా కొన్ని ఫైల్స్ స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. రామారావుకు హైదరాబాద్లోని ఎల్బీ నగర్లో ఉన్న ఇంటిపై కూడా 2 టీంలు ఏసీబీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. పూర్తి సమాచారం ఈరోజు మధ్యాహ్నం వరకు తెలుస్తుందని తెలిపిన ఏసీబీ డీఎస్పీ జగదీష్ చంద్ర తెలిపారు. రామారావును జ్యుడిషియల్ రిమాండ్ కొరకు నాంపల్లి కోర్టుకు తరలిస్తున్నట్లు ఏసీబీ అధికారి తెలియజేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలు ఎవరైనా అవినీతి పాల్పడితే అలా ఎవరి దగ్గరైనా సమాచారం ఉంటే మాకు ఇవ్వాలని ఏసీబీ అధికారులు విజ్ఞప్తి చేశారు.
ఇటే తీసుకోవాలి ఇటే బాగుంటుంది బ్యాక్ లైన్ చక్కగా ఓకే, గుడ్ మార్నింగ్ టు ఆల్. యాదగిరిగుట్ట టెంపుల్ పరిసర ప్రాంతంలో ఉన్న ఒక బిజినెస్ మ్యాన్, అతను చిన్న చిన్న కాంట్రాక్టులు చేస్తూ ఉంటాడు. టెంపుల్కు సంబంధించిన ఫుడ్ లడ్డూలు తయారీకి సంబంధించిన మిషనరీ రిపేర్స్ కానీ రిప్లేస్మెంట్ కానీ బిజినెస్ చేస్తూ ఉంటాడు. అయితే ఆ బిజినెస్లో భాగంగా ఈ గుట్టలో మిషనరీ 3 నెలల క్రితం సప్లై చేశాడు. టెండర్ ద్వారా సప్లై చేసి ఆ ప్రాసెసింగ్ బిల్లు సబ్మిట్ చేసి 11,50,000 బిల్లు అయింది. ఆ బిల్లు శాంక్షన్ చేసి ఇవ్వడానికి ఆ టెంపుల్ ఈఈ శ్రీ గూడెపు వెంకటరామారావు ఈఈ గారు ప్రస్తుతం వీళ్ళు ఇన్ఛార్జ్ తెలంగాణ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లో ఎస్సీగా ఇన్ఛార్జిగా పనిచేస్తున్నారు. గత వారం రోజుల నుంచి చేస్తున్నారని తెలిసింది. అయితే బిల్లు శాంక్షన్ చేసే ప్రాసెస్లో అతనికి హెల్ప్ చేయడానికి 20% అడిగాడు. 20% అంటే 11 లక్షలకు 2 lakhs పైన అవుతుంది. అయితే నేను అంతా ఇచ్చుకోలేను అని చెప్పిన తర్వాత వాళ్ళిద్దరి మధ్యలో అండర్స్టాండింగ్లో 1,90,000 ఇస్తా అని ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న తర్వాత అతను ఈఈ గారికి డబ్బులు లంచం ఇవ్వడం ఇష్టం లేక ఏసీబీ నల్గొండ రేంజ్ ఆఫీస్కి వచ్చి కంప్లైంట్ మాకు ఇచ్చాడు. ఆ కంప్లైంట్ పైన మేము వెరిఫై చేశాము. ఈ రామారావు గారి గతంలో చేసిన ఆరోపణలు, తర్వాత రెప్యుటేషన్, యాంటీజెంట్స్ అన్నీ చెక్ చేసిన తర్వాత ఆ రెప్యుటేషన్ సరిగా బాగా లేదని తెలిసింది మా ఎంక్వైరీలో. తర్వాత డిమాండ్ సంబంధించిన ఏదైతే ఆడియో వీడియో కూడా ఎవిడెన్స్ మేము కలెక్ట్ చేశాము. కలెక్ట్ చేసి ఈ డ్రాప్లో భాగంగా నిన్న అయితే రామారావు గారు నిన్న వీక్లీ ఆఫ్లో యాదగిరిగుట్ట రాలేదు. తర్వాత ఎస్సీ ఎండోమెంట్స్లో చేస్తున్నాడు కాబట్టి నిన్న మేడారం అక్కడ పోయి ఇన్స్పెక్షన్ ఉందని వెళ్ళి కంప్లైంట్కు రిటర్న్లో నేను కలుస్తాను మా ఇంటి దగ్గర అని చెప్పి బోడుపల్లి ప్రాంతంలో కలుస్తానని ఫోన్ చేసి రిటర్న్లో ఆయన ఎల్బీ నగర్ పోతూ ఉండగా ఆయనకు ఫోన్ చేసి పిలిపించుకొని ఆయన డిమాండ్ చేసిన 1,90,000 తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత మేము అక్కడే ఉండి రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని 1,90,000 అతని వద్ద నుంచి రికవరీ తీసుకొని తర్వాత యాదగిరిగుట్ట కస్టడీలో తీసుకొని ఇక్కడ తీసుకొచ్చాము. తీసుకొచ్చి ఈ గుట్టలో ఆఫీసులో వాళ్ళ ఎండోమెంట్ ఆఫీసులో రికార్డ్స్ అన్నీ తనిఖీ చేశాము. అదే టైంలో ఈ రామారావు గారి ఇల్లు ఎల్బీ నగర్లో ఉంది. అక్కడ 2 టీములు పంపించి అక్కడ ఇంట్లో సోదాలు నిర్వహించడం జరిగింది. సోదాలు ఇప్పటికీ ఇంకా కొనసాగుతున్నాయి. ఇక్కడ ప్రొసీడింగ్స్ అంతా వాళ్ళ ఆఫీసర్స్ అందరూ పిలిచి ప్రొసీడింగ్ కంప్లీట్ చేసి ప్రొసీడింగ్స్ ఆయన్ని నాపల్లి కోర్టులో ఇప్పుడు ప్రవేశపెడతాము జ్యుడిషియల్ రిమాండ్కు. కాబట్టి మీ ద్వారా ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలకు చెప్పేది ఏంటంటే, ఎవరైనా ప్రభుత్వోగి వాళ్ళు చేయాల్సిన పని చేయకుండా లంచం డిమాండ్ చేస్తే ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064, ఐ రిపీట్ 1064కు మీరు కాల్ చేస్తే మీ వివరాలు గోప్యంగా ఉంచి ఆ కంప్లైంట్ పైన విచారణ జరిపి కరెక్ట్ అని ఎవిడెన్స్ కలెక్ట్ చేసిన తర్వాత వాళ్ళపైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అయితే ఈ టోల్ ఫ్రీ కాకుండా ఏసీబీ తెలంగాణ ట్విట్టర్ ఉంది, ఇప్పుడు ఎక్స్ అని మార్చారు. తర్వాత ఏసీబీ తెలంగాణ ఫేస్బుక్ ఉంది, దాని ద్వారా కూడా కంప్లైంట్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ. అది మధ్యాహ్నం వరకు జరుగుతాయి. అయిన తర్వాత మళ్ళీ ఫర్దర్ హెడ్ ఆఫీస్ నుంచి ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తారు. ఇక్కడ ఓన్లీ రికార్డ్స్ ఉంటాయి ఆఫీసులో, ఆయనకు సంబంధించినవి లేవు. ట్రాన్సాక్షన్స్ జరిగిన ఆఫీసులో లేవు. అఫీషియల్కి సంబంధించిన రికార్డ్స్ కొన్ని సీజ్ చేశాము.
ఇతనితో పాటు ఇంకేమైనా ఉన్నతాధికారులు ఉన్నట్టుగా ఏమన్నా మీకు ఆధారాలు? అంటే మేము ఎంక్వైరీలో ఇతను ఒకతే ఇన్వాల్వ్ ఉన్నట్టు తెలిసింది. ఉన్నతాధికారులు ఎవరు లేరు, అందులో లేరు. అంటే ముందు నుంచి ఆయన అంతా ఒకడే డీల్ చేస్తాడని ఎంక్వైరీలో తెలియదు. గతంలో చాలాసార్లు ఆరోపణలు గతంలో 2-3 సార్లు సస్పెండ్ అయినట్టు కూడా. ఈ దేవస్థానంలో ఇంకో 4-5 కూడా ఇలాంటి ఓకే, అదే మీ ద్వారా అందరికీ చెప్పేది ఏంటంటే అట్లా డిమాండ్ చేసిన ఏమంటే మాకు కంప్లైంట్ ఇస్తే మేము కంపల్సరీ యాక్షన్ తీసుకుంటాం. సార్ సోదరులు ఏ ఆఫీసర్లు పాల్గొన్నారు సార్? ఓకే, ఇప్పుడు ఈ కంప్లైంట్ వచ్చినప్పటి నుంచి నల్గొండ రేంజ్ డిఎస్పి అంటే జగదీష్ చందర్, నేను, తర్వాత టీం వెంకట్రావు ఇన్స్పెక్టరు, తర్వాత కిషన్ ఇన్స్పెక్టరు అండ్ స్టాఫ్. టోటల్ ఎంతమంది సార్? ఎంతమంది టోటల్ ఇక్కడ 15 ఉంటారు. తర్వాత ఒక 7-8 మెంబర్స్ సిటీలో హైదరాబాద్ సిటీ రేంజ్ ఇన్స్పెక్టర్స్ అక్కడ పార్టిసిపేట్ చేశారు. అంటే ఏమైనా ఆధారాలు లభించినాయి సార్ ఇతను ఇప్పుడు ఆధారం నుంచి ఆస్తులకు సంబంధించి? అదే సోదాలు ఇంకా జరుగుతున్నాయి, అందులో ఇంట్లో దొరికినాయి. తర్వాత వేరే సోర్సెస్ ద్వారా కూడా మేము కలెక్ట్ చేసి మళ్ళీ ఏమనంటే ఫర్దర్ మీకు ఇన్ఫార్మ్ చేస్తాం. ఓకే ఓకే, థ్యాంక్ యూ. అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా పట్టణ కేంద్రంలోని ఎన్జీ కళాశాల నుండి నల్గొండ జిల్లా ఎస్పీ సైకిల్ ర్యాలీ ప్రారంభించి ర్యాలీలో పాల్గొని రామగిరి మీదుగా క్లాక్ టవర్ వరకు పోలీస్ సిబ్బంది, పట్టణ యువకులు, విద్యార్థులతో కలిసి అమరవీరుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా నల్గొండ జిల్లా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ విధి నిర్వహణలో అమరులైన అమరవీరుల త్యాగాలు గుర్తు చేసుకుంటున్నామన్నారు. అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా పట్టణ కేంద్రంలోని ఎన్జీ కళాశాల నుండి నల్గొండ జిల్లా ఎస్పీ సైకిల్ ర్యాలీ ప్రారంభించి ర్యాలీలో పాల్గొని రామగిరి మీదుగా క్లాక్ టవర్ వరకు పోలీస్ సిబ్బంది, పట్టణ యువకులు, విద్యార్థులతో కలిసి అమరవీరుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా నల్గొండ జిల్లా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ విధి నిర్వహణలో అమరులైన అమరవీరుల త్యాగాలు గుర్తు చేసుకుంటూ ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న ఫ్లాగ్ డే నిర్వహిస్తున్నామని, వారి త్యాగాల గుర్తుగా అమరవీరుల వారోత్సవాలు జరుపుకుంటామని అన్నారు. దీనిలో భాగంగా ఈరోజు పట్టణ కేంద్రంలో పోలీస్ అమరవీరుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ సైకిల్ ర్యాలీ నిర్వహించడం జరిగిందన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో, విధి నిర్వహణలో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా అమరులైన వారి ఆత్మ శాంతి కలగాలన్నారు. జిల్లా పోలీస్ ప్రజా రక్షణే ధ్యేయంగా రాత్రనక పగలనక అనుక్షణం శాంతి భద్రతల పరిరక్షణలో నిరంతరం కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రమేష్, నల్గొండ డిఎస్పీ శివరాం రెడ్డి, ఏఆర్ డిఎస్పీ శ్రీనివాసులు, సిఐలు రాఘవరావు, రాజశేఖర్ రెడ్డి, మహాలక్ష్మయ్య, శ్రీను నాయక్, ఆర్ఐలు సంతోష్, శ్రీను, సూరప్ప నాయుడు, హరిబాబు, ఎస్ఐలు సైదులు, శంకర్, గోపాలరావు, వీరబాబు, శ్రావణి మరియు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. పోలీస్ అమరవీరుల వారోత్సవాలలో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలోని లక్కీ ఫంక్షన్ హాల్లో పోలీసుల ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ మెగా రక్తదాన శిబిరంలో పోలీసులతో పాటు పెద్ద ఎత్తున యువత రక్తదానం చేశారు. పోలీస్ అమరవీరుల వారోత్సవాలలో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలోని లక్కీ ఫంక్షన్ హాల్లో పోలీసుల ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. మెగా రక్తదాన శిబిరంలో పోలీసులతో పాటు పెద్ద ఎత్తున యువత రక్తదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భువనగిరి జోన్ డీసీపీ ఆకాంక్ష యాదవ్ హాజరై రక్తదానం చేసి మీడియాతో మాట్లాడుతూ యువత రక్తదానం చేయడం సంతోషదాయకమన్నారు. పోలీసులు ఎల్లవేళలా ప్రజల రక్షణ కోసం కృషి చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో యాదగిరిగుట్ట జోన్ ఏసీపీ శ్రీనివాస్ నాయుడు, యాదగిరిగుట్ట జోన్ ఎస్హెచ్ఓలు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. Every year we celebrate 21st October as Police Commemoration Day to observe the tribute and to pay tribute to the police officers who laid their life in the line of duty. Generally, people associate army, defense forces, paramilitary as people who lay their life in their duty. But generally, police does not get that kind of recognition. So, to bring home the message or to bring awareness among the public about the difficult role that the police perform, and if we look at the data since independence, the number of policemen who have lost their life is much more as compared to the army. The number is approximately around 38,000 policemen. So to pay tribute to their families, we have planned statewide number of activities have been planned from 21st October to 31st October. Like in our district also, we have conducted runs for this commemoration day. We have also conducted foot rallies, bike rallies. Our police officers, they have gone to the family of the martyr. They have been the martyr's family. They have been called to the headquarters where they have been felicitated for the highest form of sacrifice that the family people have done. So on that note, today we have conducted a blood donation camp in Yadadri division. In this till now approximately 100 people have registered, 60 people have donated blood. I along with the ACB Yadadri, SHO Yadagirigutta, we have also taken part in this along with our staff. So just to
bring a kind of sensitivity and awareness among the public about the difficult role that police plays, we are conducting this program. Thank you. మోంతా తుఫాన్ బీభత్సానికి నష్టపోయిన రైతుల పంట వివరాలను సేకరించి తక్షణమే రైతులకు న్యాయం చేయాలని సిపిఐఎం మండల కార్యదర్శి నాంపల్లి చంద్రమౌళి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మోంతా తుఫాన్ వల్ల నాంపల్లి మండల పరిధిలోని పలు గ్రామాలలో రైతులకు అధిక శాతం పంట నష్టం వాటిల్లిందని, వెంటనే వ్యవసాయ శాఖ అధికారులు గ్రామాలలో పర్యటించి వర్ష బీభత్సానికి రైతులకు జరిగిన పంట నష్టానికి వివరాలు సేకరించి రైతుల వారీగా నమోదు చేసి ప్రభుత్వం ద్వారా నష్టపరిహారం అందించాలన్నారు. మోంతా తుఫాన్ బీభత్సానికి నష్టపోయిన రైతుల పంట వివరాలను సేకరించి తక్షణమే రైతులకు న్యాయం చేయాలని సిపిఐఎం మండల కార్యదర్శి నాంపల్లి చంద్రమౌళి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మోంతా తుఫాన్ వల్ల నాంపల్లి మండల పరిధిలోని పలు గ్రామాలలో రైతులకు అధిక శాతం పంట నష్టం వాటిల్లిందని, వెంటనే వ్యవసాయ శాఖ అధికారులు గ్రామాలలో పర్యటించి వర్ష బీభత్సానికి రైతులకు జరిగిన పంట నష్టానికి వివరాలు సేకరించి రైతుల వారుగా నమోదు చేసి ప్రభుత్వం ద్వారా నష్టపరిహారం అందించే విధంగా చూడాలని సిపిఎం మండల కార్యదర్శి నాంపల్లి చంద్రమౌళి అధికారులను ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గురువారం సిపిఎం పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో పలు గ్రామాలలో పర్యటించి రైతుల బాధలను స్వయంగా తెలుసుకున్నామని ఆయన అన్నారు. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంట అర్ధాంతరంగా తుఫాను తాకిడికి అతలాకుతలమైందని ఆవేదన వ్యక్తం చేశారు. పంట నష్టం జరిగిన ప్రతి రైతుకు ప్రభుత్వం వెంటనే తగిన నష్టపరిహారం అందించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తుఫాను తాకిడికి నష్టపోయిన రైతులకు న్యాయం జరిగే వరకు రైతుల పక్షాన సిపిఎం పార్టీ అండగా ఉంటుందని ఆయన రైతులకు భరోసా కల్పించారు. అనంతరం నాంపల్లి మండల పరిధిలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి పరిశీలించారు. అక్కడ అధిక వర్షం తాకిడి వలన వడ్లు తడిసి మొలకలు ఎత్తుతున్నాయని, రైతులకు నష్టం జరగకుండా తడిసిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేసి రైతులకు న్యాయం జరిపించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి నాంపల్లి చంద్రమౌళి, మండల కమిటీ సభ్యులు వాసిపాక ముత్తిలింగం, పెరుమల్ల రాజు, నరేష్, రైతులు తిరుమణి కొండల్, బోదాసు అంజయ్య, బొక్కం శ్రీనివాస్, బొక్కం రమేష్, ఈరోజు నాంపల్లి మండల కేంద్రంలో ఇక్కడ ఉన్నటువంటి పత్తి రైతులు, అదేవిధంగా వరిసేను మన మొత్తం కూడా పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం తక్షణమే నష్టపరిహారం ఇవ్వాలి. పంటను అంచనా వేసి మొత్తం కూడా మండల కేంద్రంలో, అదేవిధంగా మండల వ్యాప్తంగా ఉన్నటువంటి పంటలు అకాల వర్షం కారణంగా పంటలు వందలాది ఎకరాలు మొత్తం కూడా నష్టపోయిన రైతులు, నిజంగా రైతులు ఎంతో కష్టపడి అప్పులు తెచ్చి పంటలు వేస్తే ఈరోజు నీట మునగడం జరిగింది. ఈ రైతులకు సంబంధించి అధికారులు తక్షణమే స్పందించి అంచనా వేసి ఈ 100 ఎకరాల నష్టపోయిన రైతులందరికీ నష్టపరిహారం ఇవ్వాలని సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు మండల వ్యాప్తంగా సర్వే చేసి ఎక్కడైతే పంటలు నష్టపోయినాయో ఆ అంచనా మేము చూస్తా ఉన్నాం. అధికారులు కూడా తక్షణమే దీన్ని అంచనా వేసి ప్రభుత్వానికి పంపాలని డిమాండ్ చేస్తాం. యార్డ్లో ఉన్నాము. నిజంగా ఈ ఒడ్లు మన అకాల వర్షాల కారణంగా తడిసిపోయిన ఒడ్లని మొలకలు కూడా వస్తూ ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి ఐకేపీ కేంద్రాలకు సంబంధించి మార్కెట్గా సహకార సంఘానికి సంబంధించినటువంటి ఐకేపీ వాళ్ళు ఎవరు రాలేదు. కనీసం ఇక్కడ పట్టాలు ఇచ్చే స్థితిలో కూడా లేరు, రైతులు పట్టించుకునే స్థితి లేదు. మరి తడిసిన ధాన్యాన్ని తేమ శాతం చూడకుండా కొనుగోలు చేయాలి. నిజంగా అకాల వర్షానికి చాలా నష్టపోయిన రైతులు ఎన్నో ఆశలతో ఇక్కడ మార్కెట్ యార్డ్లో పోసుకుంటే కనీసం పట్టా ఇచ్చే స్థితిలో కూడా ఇక్కడ ఉన్నటువంటి సహకార సంఘం ఐకేపీ వాళ్ళు ఎవరు సహకరించట్లేదు. దీన్ని తక్షణమే అధికారులైనా ఇక్కడ ఉన్నటువంటి ఐకేపీ వాళ్ళైనా తక్షణమే స్పందించి ఇక్కడ పట్టాలు ఇవ్వాలి రైతులకు. అందుబాటులో ఎవరు లేరు. 2 రోజుల క్రితం మేము ఇక్కడికి వచ్చి ఒడ్లు ఎండబోసుకున్నాం అనేది లింగోటం వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇక్కడ కుప్పలు చూస్తూ ఉన్నాం. ఈ మొలకెత్తిన విత్తనాలను ఒకసారి చూడండి, జూమ్ చేయండి. ఇంత ఘోరంగా ఉన్న పరిస్థితి మరి ఇక్కడ ఉన్నటువంటి సహకార సంఘం వాళ్ళైనా అధికారులైనా పరిశీలించి ఈ ధాన్యాన్ని ఎవరు కొనుగోలు చేయాలి, ఏంది కథ, దీనికి సంబంధించి ఎలాంటి తేమ శాతం చూడకుండా ఒడ్లు కొనుగోలు చేయాలనేది సిపిఎం పార్టీగా నాంపల్లి మండల కమిటీ పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.
తక్షణమే ఈ నష్టపోయిన రైతులకు కూడా నష్టపరిహారం చెల్లించాలా. ఇక్కడ ఉన్నటువంటి పంట నష్టపోయిన వాళ్ళకు, అదేవిధంగా ఇట్లా ఒడ్లు మన పంటలు నష్టపోయిన వాళ్ళకు, పత్తి వాళ్ళకు సంబంధించి చెరుకు రైతులకు, అందరు రైతులకు నష్టపరిహారం కట్టించాలి. పంట అంచనా వేసి దీనికి సంబంధించి నష్టపరిహారం కట్టించాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఓకే. ఈరోజు రాంపల్లి మండల కేంద్రంలో ఉన్నటువంటి ఒక రైతు మల్లయ్య అనే రైతుకు సంబంధించినటువంటి మన బత్తాయి తోట, అదేవిధంగా వ్యవసాయం, దానికి సంబంధించినటువంటి వరి కూడా మొత్తం కూడా నీట మునిగడం జరిగింది. మొత్తానికి మొత్తం 100% మొత్తం మునగడం జరిగింది. ఈ రైతు కోడి ఇప్పించుకుంటూ మొత్తం కూడా చూడండి పరిస్థితి మాదని చెప్పడం జరుగుతుంది. అధికారులు తక్షణమే స్పందించి ఇదైతే నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా 100 ఎకరాలు మొత్తం కూడా ఇక్కడ ఉన్నటువంటి 100 ఎకరాలు నీట మునిగిన పంటలు మొత్తం కూడా ఇక్కడ రోడ్డుకు సంబంధించి, రోడ్డు మరమ్మతులకు సంబంధించి కూనలు వేస్తే గతంలో ఇక్కడ పెద్ద బ్రిడ్జి ఉండేది, దాని కింద కూనలు ఉండేవి అని చెప్తా ఉన్నారు. ఒకటే కూన ఉంది కాబట్టి నీళ్ళు ఎక్కువ స్టోరేజ్ అయ్యి ఇక్కడ మొత్తం కూడా పంటల మొత్తం మీద మునిగిపోవడం జరిగింది, నీట మునగడం జరిగింది. ఇక్కడ అధికారుల నిర్లక్ష్యం కూడా కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉంది. తక్షణమే ఇక్కడ సంబంధించి ఇక్కడ గూనలేసి రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని చెప్తా ఉన్నాం. అదేవిధంగా పంట నష్టపోయిన రైతులకు, అదేవిధంగా బత్తాయి తోటలు, ఇతర పండ్ల తోటలు వెళ్ళిపోయిన రైతులకు కూడా అగ్రికల్చరల్ అధికారులు అంచనా వేసి ఖచ్చితంగా రైతులకు సంబంధించినటువంటి నష్టపరిహారం చెల్లించాలని సిపిఎం పార్టీగా నాంపల్లి మండలికి వెళ్ళి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఓకేనా? తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి పేద విద్యార్థులకు అండగా నిలుస్తారని మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పెద్దిరెడ్డి రాజా, ప్రముఖ వైద్యులు డాక్టర్ ఊరా రామ్మూర్తి యాదవ్ అన్నారు. సూర్యాపేట పట్టణంలోని తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఉమెన్స్ డిగ్రీ కాలేజీలో విద్యార్థులకు గతంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి సుమారు 50,000 విలువైన సింగిల్ ఫ్యాన్స్ ట్యూబ్ లైట్లను తన సొంత నిధులతో అందజేశారు. తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్స్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి పేద విద్యార్థులకు అండగా నిలుస్తున్నారని మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పెద్దిరెడ్డి రాజా, ప్రముఖ వైద్యులు ప్రముఖ ఊర రామ్మూర్తి యాదవ్ అన్నారు. సూర్యాపేట పట్టణంలోని తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఉమెన్స్ డిగ్రీ కాలేజీలో విద్యార్థులకు గతంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి సుమారు 50,000 రూపాయల విలువైన సీలింగ్ ఫ్యాన్స్ ట్యూబ్లైట్లను తన సొంత నిధులతో అందజేశారు. విద్యార్థినులు చదువుకునే వాతావరణం మరింత అనుకూలంగా ఉండేలా కృషి చేస్తామన్న పటేల్ రమేష్ రెడ్డి త్వరలోనే సుమారు 5 లక్షల వ్యయంతో ఆధునిక కంప్యూటర్లు ఏర్పాటు చేస్తారని వారు తెలియజేశారు. విద్యా భవిష్యత్ నిర్మాణానికి పునాది అన్న నమ్మకంతో విద్యాభివృద్ధికి శ్రద్ధ చూపడం అభినందనీయమని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు వెలుగు వెంకన్న, జ్యోతి కరుణాకర్, నేరెళ్ల మధు, షేక్ ఫరూక్, యాట వెంకన్న ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు ట్యూబ్ లైట్స్, సీలింగ్ ఫ్యాన్స్ అందజేశారు. ఈ సందర్భంగా అధ్యాపకులు విద్యార్థులను తమ కళాశాల అభివృద్ధికి అండగా నిలుస్తున్న పటేల్ రమేష్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ శ్రీవాణి, వైస్ ప్రిన్సిపల్ మోనిక, లెక్చరర్లు శ్రీవిద్య, శివలీల, సుజాత తదితరులు పాల్గొన్నారు. He wanted to get into politics and he was a very ambitious child, and TPCC appointed him as a Bongiri Parliament in charge and also Munugodu by elections in charge, Dubaka by elections in charge, and Nagarjuna Sagar by elections in charge for Tirupati Mandal. His achievements, he has many great achievements. కానివ్వండి, కొత్త బిల్డింగ్ దాదాపు 2 కోట్లతోటి ఆ కొత్త బిల్డింగ్ శాంక్షన్ చేయడం జరిగింది. అంతేకాకుండా మన గిరిజన స్కూల్, ఇక్కడ మన గిరిజన స్కూల్ ఆడికి కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ వాళ్ళకు టాయిలెట్స్ లేవంటే సొంత నిధులతోటి అప్పటికప్పటికి 5 లక్షలు ఖర్చు పెట్టి ఆ టాయిలెట్స్ కట్టియడం జరిగింది. అంతేకాకుండా వాళ్ళకు బెడ్స్ ఇవ్వడం జరిగింది. తర్వాత వాళ్ళకు చైర్స్, కూర్చొని చైర్స్ ఇవ్వడం జరిగింది.
రమేష్ రెడ్డి గారికి పేద విద్యార్థులంటే ఎక్కలేని ప్రేమ. విద్యార్థులు చదువుతూనే ఆయన ముందు ఎదుగుతున్నంటే రమేష్ రెడ్డి గారు ఆయన సంతోషం మనం చెప్పలేనిది. పేదల కోసం మనం సహాయం చేయాలి, విద్యార్థులు బాగా చదివినట్టయితేనే వాళ్ళ కుటుంబాలు మంచిగా ఉంటాయని ఒక ఉద్దేశంతో రమేష్ రెడ్డి గారి సేవా సంస్థలు చేస్తున్నాడు. అంతేకాకుండా రమేష్ రెడ్డి గారు ఇంకా ముందు కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు మీరు మంచిగా చదివి మన సూర్యాపేట పట్టణానికి పేరు తీసుకొస్తే ఇంకా కూడా మీకు చాలా సేవ చేయడానికి ముందుండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. యాక్చువల్గా మేము రమేష్ రెడ్డి సార్ని కలిసినప్పుడు చాలా పాజిటివ్గా స్పందించారు అండ్ పాజిటివ్గా పిల్లలకి హెల్ప్ చేయడానికి ముందుకు వచ్చారు. అండ్ మన ప్రాబ్లమ్స్ చెప్పిన వెంటనే పాజిటివ్గా స్పందించి మేము ఇవి డొనేట్ చేయగలుగుతాము అన్నట్టుగా ఫ్యాన్స్, లైట్స్, కంప్యూటర్స్ అండ్ గీజర్ కూడా డొనేట్ చేయడానికి ముందుకు వచ్చారు. సో నా తరపున అండ్ పిల్లల తరపున అండ్ ఫ్యాకల్టీ తరపున అందరి తరపున మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. గారు మీ లెక్చరర్లు అందరూ ప్రభుత్వం నుంచి వస్తాయి, మిగతాయి కూడా డోనర్స్ ద్వారా తీసుకొని మా పిల్లలు కార్పొరేట్ విద్యార్థులు ఏ విధంగా ఉన్నారో ఆ విధంగా ఉండాలనే కృతనిశ్చయంతోనే వాళ్ళు అవసరం లేదు, వాళ్ళ జీతాలు వాళ్ళకి వస్తాయి, వాళ్ళు మీకోసం డొనేషన్ అడగకుండా వస్తాయి. కానీ మా పిల్లలు ఫ్యాన్లు లేవు, ట్యూబ్లైట్లు కొన్ని, ఎందుకంటే ఏ ప్రభుత్వం కూడా అన్ని వసతులు కల్పించలేదు. ఇన్ని వందల వేలాది లక్షలాది మంది హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేయవచ్చు. కౌన్సిల్ ఎందుకు నార్మల్ వెనక పడుతుంది అదే ఇన్నైతే ఓకే. Starting with Ramesh Reddy and his brother Sridhar Reddy. Actually, they are the people from the village back to the people, especially downtrodden sections who deprived of especially education. But they started the Spread India Institute almost 10 years back. He donated almost lakhs of it to the government schools for the infrastructure, especially benches, fans, tubes and computers. So this time, almost last time, he has donated worth of 12 beds for the KVVB students, all students, and the 10 lakhs worth of dual benches, dual desk benches. విద్యార్థులు అందరికీ ఈరోజు మీరు అందరూ కూడా పటేల్ రమేష్ ఒక రాజకీయ నాయకుడిగా, ఒక సామాజికవేత్తగా గత 35 సంవత్సరాలు ఇచ్చి వాళ్ళ కుటుంబం, వారి సోదరుడు పటేల్ శ్రీధర్ రెడ్డి గారు, వీళ్ళిద్దరు అన్నదమ్ములు ఇద్దరు కూడా కలిసి అనేక రకాలుగా సామాజిక సేవ, ముఖ్యంగా విద్యా సంస్థలకు ప్రత్యేక దృష్టి పెట్టి ప్రతి వాళ్ళు కూడా ఇబ్బంది పడకూడదు, వాళ్ళు చదువుకోవడంలో కూడా చాలా డబ్బు, కోట్లాది రూపాయల డబ్బు వెచ్చించి సామాజిక సేవ చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా రమేష్ రెడ్డి గారు మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో ఒక కీలకమైనటువంటి టూరిజం చైర్మన్గా ఉండి గతంలోనే నిమాంపేట కళాశాలకు కూడా అక్కడ సందర్శించి అక్కడ ఉన్నటువంటి వసతులు సరిగ్గా లేవు, టాయిలెట్స్ సరిగ్గా లేవు, కప్పుకోవడానికి దుప్పట్లు లేవు అని చెప్పి దాదాపు 6 లక్షల రూపాయలు కూడా ఖర్చు పెట్టిన విషయాన్ని కూడా మీకు ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ మరి ఈరోజు 60,000 రూపాయలతోటి మీ అందరికీ కూడా ఫ్యాన్లు అందించడం జరిగింది. ఇంతకుముందే రామ్మూర్తి గారు, కథాకర్ గారు కూడా చెప్పడం జరిగింది. ఇదే కాకుండా కంప్యూటర్లకు ఒక 5 లక్షల రూపాయలు, తర్వాత గ్లీజర్ అంటే చలికాలం, మీరందరూ కూడా పొద్దున్నే లేచి చదువుకోవాలి, చలికి సన్నీళ్ళు పోసుకుంటే ప్రతి వాళ్ళకు కూడా ఇబ్బంది. ఆ గ్లీజర్స్ కూడా మరి 10 గ్లీజర్స్ ఏర్పాటు చేస్తారని కూడా రమేష్ రెడ్డి గారు ప్రకటించడం, మనందరం కూడా రమేష్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం.
అయితే ఇందులో నేను మీ అందరికీ ఒక ఉద్దేశం చెప్పాల్సింది ఏమిటంటే రమేష్ రెడ్డి గారు మీ కొరకు చేస్తూ ఉన్నారు. మరి మీరు రమేష్ రెడ్డి గారి కొరకు మీరు ఏం చేస్తారు అమ్మా? మీరేం చేస్తారంటే ఆయన మీ మీద ఏదైతే ఒక ఆశయం, మీరందరూ కూడా మంచి వెల్ ఎడ్యుకేషన్ బాగా వృద్ధిలోకి రావాలని చెప్పాలి. ఉదాహరణకు మీరంతా మహిళలు. ఇండియాలో ఫస్ట్ ఐపీఎస్ ఆఫీసర్ ఎవరమ్మా? చెప్తుంది కదా. ఇవాళ అటువంటి కిరణ్ బేడీలు వేలాది మంది. ఒకప్పుడు కిరణ్ బేడీని మనం ఉదాహరణ తీసుకునేది, కానీ ఇవాళ అటువంటి వాళ్ళు కొన్ని వేలాది మంది మహిళలు. హెడ్లైన్స్ మరోసారి. మోంతా తుఫాన్ పట్ల అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్, ఎస్పీ అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశం. క్రమశిక్షణ గల కార్యకర్తగా కాంగ్రెస్ పార్టీలో ఉంటాను అన్న మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. మూసీ నదిపై భీమారంలో లెవెల్ బ్రిడ్జ్ వద్ద నీటి ప్రవాహ పరిస్థితులను పరిశీలించిన ఎస్పీ నరసింహ. తుఫాన్ కారణంగా నేలమట్టమైన ఇల్లు. ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ యాదాద్రి దేవస్థాన ఉద్యోగి. పోలీస్ సమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో సైకిల్ ర్యాలీలో పాల్గొన్న ఎస్పీ శరత్చంద్ర పవార్. పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా రక్తదాన శిబిరం. మోంతా తుఫాన్ బీభత్సానికి నష్టపోయిన రైతులకు న్యాయం చేయాలని నాంపల్లి చంద్రమౌళి డిమాండ్. పేద విద్యార్థులకు అండగా నిలుస్తున్న పటేల్ రమేష్ రెడ్డి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.